హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో అండి. వ్లాగ్ మా పెదనాన్న వాళ్ళ కూతురు పెద్ద కూతురికి ఒడి బియ్యం అయితే పోస్తున్నారు. అక్కకి 5 years అయిపోతున్నాయి అని చెప్పేసి బియ్యం పోసి 5 years అయిపోతాయి కదండి. 5 years లోపు మనం బియ్యం అయితే పోసుకుంటూ ఉండాలి. 5 years 2 years మనం ఏమన్నా పండగలు చేసినప్పుడు ఇంట్లో గృహప్రవేశం చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలో కానీ మన పిల్లల ఫంక్షన్ అప్పుడు కానీ ఇలా కొన్ని సందర్భాలలో ఒడి బియ్యం అయితే పోసుకుంటూ ఉంటాం కదా. అక్క అయితే వాళ్ళ చిన్న కూతురు మ్యారేజ్లో అయితే పోసుకుంది. ఇప్పుడు పోసుకొని కూడా 5 years అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు పెదనాన్న వాళ్ళ ఇంట్లో చిన్న మనమరాలు 4th అనమాట. మొత్తం 4 మనమరాలు మా పెదనాన్నకి. ఆ నలుగురిలో లాస్ట్ 4th అమ్మాయికి శారీ అయితే కట్టిస్తున్నామండి. అది ప్రోగ్రామ్ నెక్స్ట్ డే రోజు అయితే ఉంటుంది. ముందు రోజు వచ్చేసి అక్కకైతే ఒడిబియ్యం పోస్తున్నామనేసి అనుకున్నాము. ఒడిబియ్యం అయితే పోస్తున్నాము. మా అన్నయ్య మా వదిన అయితే బావకి అక్కకైతే బట్టలు అయితే పెడుతున్నారు. ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. అందరూ చెప్తూ ఉంటారు, అలా కాదు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇందులో నాతో పాటు నా యూట్యూబ్ ఛానల్ కాకుండా ఇంకా 2 యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు మాకు సిస్టర్ ప్లస్ నా కూతురు. వాళ్ళని కూడా మీకు ఇందులో పరిచయం చేపిస్తాను. వాళ్ళకు కూడా ఛానల్ ఉంది. వాళ్ళు కూడా మీరు వాళ్ళ ఛానల్ చూసి ఉంటే ఒకసారి గుర్తుపట్టవచ్చు. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. మా బావని ఎలా ఆట పట్టించామో. మేము 4 మర్దళ్ళం అనమాట మా బావకి. ఇంకా వాళ్ళ కూతుర్లు 3. ఇంకా అందరికీ కట్నాల కోసం పెట్టామనేసి చాలా అయితే ఆట పట్టించాము. చాలా కామెడీ అయితే ఉంటుంది. మీరు చివరి వరకు అయితే చూడండి. వాళ్ళ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. మమ్మీ అయితే ఒడిబియ్యం పోస్తుంది. మమ్మీ వాళ్ళ అక్క పెద్దమ్మ ఇద్దరు అయితే ఒడిబియ్యము, వదిన వాళ్ళు కలిసి అక్కకైతే ఒడిబియ్యం అయితే పోస్తున్నారు. బావ పక్కన నించున్నారు కదా, తను వచ్చేసి బావ వాళ్ళ పెద్ద కూతురు. చిన్న కూతురు స్టిచ్చింగ్ అయితే చేస్తుంది. పెద్దక్కకు వచ్చేసి 2 ఆడపిల్లలు, 1 బాబు. చిన్నక్కకు వచ్చేసి 1 పాప 1 బాబు. మా సిస్టర్కి వచ్చేసి 1 పాప. నాకు వచ్చేసి 2 అబ్బాయిలు, తెలిసిందే మీకు. పెదనాన్న వాళ్ళ కొడుకుకి 4 ఆడపిల్లలు. మా అన్నయ్యకి 1 పాప 1 బాబు. మా చిన్న అన్నయ్యకి 1 పాప 1 బాబు. ఆల్మోస్ట్ మా కూతుర్లందరికీ 3 కూతుర్లకి పెళ్ళిళ్ళు అయితే అయిపోయాయి. 2 కొడుకులకు పెళ్ళిళ్ళు అవ్వలేదు. ఇంకా అందరూ అయితే ఓన్లీ మా ఫ్యామిలీయే. చూడండి చాలా పెద్దగా అయితే ఉంటుంది మా ఫ్యామిలీ. ఇంకా మేము ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము 5 మంది కూతుర్లము. 5 మంది కూతుర్లకి కూతుర్లకి పిల్లలు. ఇదే మా ఫ్యామిలీ అండి. చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. అసలుకి ఇంకా మేము బయటలను పిలవాల్సిన అవసరం ఉండదు. మా ఫ్యామిలీలోనే ఒక 30-40 మెంబర్స్ ఉంటారు. పిల్లల పిల్లలు ఇలానే ఒక 30 మెంబర్స్ దాకా అయితే ఉంటారు. బియ్యం అయితే పోసేసాము. ఇంకా ఇప్పుడు మెయిన్ అండి, మా బావని చాలా అయితే సతాయించాము. చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియో షూట్ చేసింది ఎవరు, ఆ వాయిస్ ఎవరిది అని నేను లాస్ట్లో అయితే చెప్తాను మీకు. తేజు వ్లాగ్స్ వచ్చిందా మధ్యలో? తేజు వ్లాగ్స్, వాణి వ్లాగ్స్. తేజు వ్లాగ్స్ హాయ్ చెప్పిగా. హాయ్ వాణి వ్లాగ్స్ హాయ్ చెప్పేసి ఇక. ఉమా గట్టిగా. కావాలండి. ఆహా, వైఫై కనెక్షన్ కూడా ఇస్తాం నీకు. సిగ్నల్ చేయడం రాకపోతే ఫ్రీ వైఫై.
అంగో స్వాతి స్వాతి చూడు బావా స్కానర్ వేయకపోతే ఇజ్జత్ పోతుంది చెప్తున్నా ఇప్పుడు యూట్యూబ్ లో వాడుతుంది బావా స్కానర్ ఆన్ అయింది యూట్యూబ్ లో వాడుతుంది ఇజ్జత్ పోతుంది ఓపెన్ చేసినాం నువ్వు సపోర్ట్ సర్వర్ డౌన్ ఉంటే పర్వాలేదు మంచిగానే సపోర్ట్ చేస్తుంది ఏమని వస్తే మాకే మంచిది అదే చూసి చూసి మరి పెడతాడు ఇంకో చెయ్యి ఏం చేస్తుంది స్కానర్ ఓపెన్ చేయి వాణి స్కానర్ ఓపెన్ చేయి చూద్దాం స్కానర్లో పైసలు వేస్తాడా ఏడో చూద్దాం తినొచ్చేసి మా పెద్దోదిన పెద్దనాన్న వాళ్ళ కోడలు వీళ్ళ కూతురుదే శారీ ఫంక్షన్ అయితే ఉంది రేపు ఈ ప్రొఫైల్ ప్రొఫైల్ వచ్చి స్కానర్ అట్లనే ఉంటుంది వాణి బేస్ పెంచు ఏం లేదు పర్వాలేదు అర్థమవుతుంది టూ యూట్యూబ్ ఛానల్ చెప్పాను కదా ఇందాక హారతి ఇచ్చేటప్పుడు తేజు వ్లాగ్స్ తను అక్క కూతురు వీడియో తీస్తుంది శిల్ప కన్నా వ్లాగ్స్ శిల్పక్క పిన్ని కూతురు నెక్స్ట్ వీడియోలో పెద్దమ్మ శిల్పక్క కాశీకి వెళ్ళారు కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు అవి చూపిస్తాను పెద్దమ్మ మా కోసం కూడా బట్టలైతే తీసుకుంది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను వదిన వాళ్ళ కూడా స్పెషల్ గిఫ్ట్ అయితే ఉంది అది చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్